ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కేసీఆర్ రాక్షస పాలనలో నిరుద్యోగులకు పాత్ర వేశారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్. నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. 10 ఏళ్లు రాక్షస పాలన చేసి నిరుద్యోగుల ఉసురు పోసుకుందని బీఆర్ఎస్ ని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో కొలువుల జాతర జరిగిందన్నారు. ప్రభుత్వానికి నిరుద్యోగుల మధ్య వారధిగా ఉంటానని చెప్తున్న ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ తో మా ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. 10 ఏళ్ల పాలన, రేవంత్ 2.5 ఏళ్ల పాలనపై ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది గాంధీ భవన్ లో. మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విప్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఏంటి ఈ ప్రదర్శన, ఏంటి అసలు? ఈ రోజు 10 ఏళ్ల వాళ్ళ రాక్షస పరిపాలన గురించి మాట్లాడకుండా 2.5 ఏళ్లలో కొలువు జాతర ప్రజాప్రభుత్వము చాలా అద్భుతంగా పనిచేస్తుంటే కూడా దాన్ని జీర్ణించుకోలేక విషం జిమ్మే ప్రయత్నం ఈరోజు కేటీఆర్ చేస్తుంది. సో వాస్తవాలు ఏందో తెలంగాణ ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రదర్శనని గాంధీ భవన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శన ద్వారా 10 ఏళ్ల వాళ్ళ పరిపాలనలో ఆత్మహత్యలు, పేపర్ లీకులు, ఉదాహరణకి ఆ రోజు బోడా సునీల్ నాయక్ వీడియో దిగిన బోడా సునీల్ నాయక్ గాని, దానితో పాటు సిరిసిల్ల నియోజకవర్గం కేటీఆర్ సొంత నియోజకవర్గంలో నవీన్ కానివ్వండి, దానితో పాటు హుజరాబాద్ నియోజకవర్గంలో షబ్బీర్ కానివ్వండి, దానితో పాటు చిన్నూరు నియోజకవర్గంలో అసంపల్లి మహేష్ కానివ్వండి, ఈ విద్యార్థులందరూ కూడా మా సావుకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ కారణం అని చెప్పి వీళ్ళ లెక్క వందలాది మంది విద్యార్థులు ఆ రోజు చనిపోయినారు. ఇవన్నిటినీ కూడా పక్కన పెడితే 10th క్లాస్ పేపర్ లీక్, ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయ్యేటప్పుడు 28 మంది పిల్లలు, 10th క్లాస్ పేపర్ లీక్ అయ్యేటప్పుడు 10 మంది పిల్లలు, టీజీపీఎస్సీ పేపర్ లీక్ అయ్యేటప్పుడు వందలాది మంది పిల్లలు చనిపోతే, ఎంసెట్ పేపర్ లీక్ అయ్యేటప్పుడు 8 మంది పిల్లలు, ఇవన్నిటి గురించి చర్చ పెట్టకుండా, ఈ ఏ విషయం గురించి మాట్లాడకుండా ఈ రోజు వాళ్ళు ఏది చేసినా కూడా ప్రజలు వాళ్ళ పక్షాన వస్తలేరు, ప్రజలు నడిచి వస్తలేరు అనే ఒక ఉద్దేశంతో నిరుద్యోగుల అంశాన్ని ఎత్తుకొని నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం కేటీ అండ్ కంపెనీ చేస్తుంది. సో వాస్తవాలని తెలవాలని చెప్పని ఈ ప్రజెంటేషన్ చూపించడం జరిగింది. ఈ ప్రజెంటేషన్ లో క్లియర్ గా 2.5 years కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఈ ప్రజాప్రభుత్వ పరిపాలన కొలువుల జాతరగా ఉంది. ఈ 2.5 ఏళ్ల పరిపాలనలో 80,669 ఉద్యోగాలు కానివ్వండి, అది వివిధ దాంట్లో ఏదైతే రెవెన్యూ శాఖ కానీ, డిఎస్సి కానివ్వండి, సింగరేణి కానివ్వండి, దానితో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, జెన్కో, ట్రాన్స్కో, అంగన్వాడీ కానీ ఇతర డిపార్ట్మెంట్స్ లో ఇప్పటివరకు 80,000 ఏదైతే 969 పోస్ట్ ని భర్తీ చేసినామో, మిగతా 30,000 పోస్టులు అనేవి అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి. ఇది ఇప్పటివరకు జరిగింది. ఇవన్నిటినీ చెప్పకుండా 10 ఏళ్లు విద్యార్థులని, యువకులని ఇబ్బంది పెట్టే విధంగా జియో 46 కానీ, రిలింక్విష్మెంట్ కానీ, 317 ఇలా అనేకమైన తుగ్లక్ నిర్ణయాలు తీసుకున్న కేటీఆర్ మచ్చర్ పైల్వాన్ ఈ రోజు కావాలని చెప్పని రేవంత్ రెడ్డి గారి పైన, ప్రజాప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తుండ్రు. సో వాస్తవాలు విద్యార్థులకి తెలవాలి, ప్రజలకు మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకున్నాం. ముఖ్యంగా మీరేమో ఒకవైపు ఉద్యోగాలు ఇచ్చామని మీరు చెప్తున్నారు. ఆనాడు అశోక్ నగర్ కి రాహుల్ గాంధీ వచ్చినప్పుడు 2 ఉద్యోగాలు తీసేయండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. మరి ఎక్కడ పోయినా ఈ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి కేటీఆర్ ప్రశ్నిస్తారు. ఇప్పుడు కంప్లీట్ అయిన అండర్ ప్రాసెస్ లోనే 120,000 ఉద్యోగాల వరకు ఆల్రెడీ ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వం ఆ దిశగా అడుగులేసింది. వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల, కోర్టు కేసు చిక్కుముళ్ల వల్ల, ఎస్సీ కేటగరైజేషన్ వల్ల, బీసీ రిజర్వేషన్ వల్ల, కొన్ని అంశాల వల్ల కొద్దిగా ఆలస్యమైంది. కానీ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 1,20,000 వరకు చేయడం జరిగింది. కంప్లీట్ అయిన అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి. మిగతా అన్నింటినీ కూడా ఖాళీ ఉన్నాయని కూడా భర్తీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మేము చేస్తామని చెప్పి చెప్తున్నాము. మొన్న కూడా కానిస్టేబుల్ సంబంధించి 7,000 పైచీలకు నోటిఫికేషన్ సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేసినాం. అది కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. చేస్తున్నా కూడా అండ్ చేసిన ప్రతిదీ కూడా 100% ట్రాన్స్పరెన్సీ తోటి, ఇంటిగ్రిటీ తోటి, చిత్తశుద్ధి తోటి, ఏ లీకేజ్ లేకుండా అర్హులైన యువకులకు మేము ఉద్యోగాలు అందిస్తుంటే కడుపు మంటతోటి 10 ఏళ్లు ఉద్యోగాలు కూడా అమ్ముకున్న పాపపు నా కొడుకులు ఈ రోజు కావాలని చెప్పి మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తుండ్రు. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు కూడా, యువకులు కూడా, రేపు భావి భారత పౌరులు మీరు కూడా ఆలోచించాలి. ఈ దొంగలు 10 ఏళ్లు ఏ రకంగా వ్యవహరించారు, ఈ 2.5 ఏళ్లు కాగానే ఎందుకు మనల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారో యువకులు కూడా వీళ్ళ ఉచ్చులో పడొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఏదైతే చెప్తున్నారో నిరుద్యోగులు ఒకవైపు అశోక్ నగర్ లోను, దిల్సుఖ్నగర్ లోను పదే ధర్నాలు చేస్తున్నారు, కొలువులు భర్తీ చేయట్లేదు, దీనిపై మీరేమంటారు? అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ లో కొంతమంది పాపం నిరుద్యోగులని వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా,
ఈ దొంగల ఉచ్చులలో పడకండి, ఈ దొంగల మాటలు నమ్మకండి. వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసము, వీళ్ళ ఒక అధికారం కోసం వీళ్ళు మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తుండ్రు. అనేక నియామకాలను ఆపనీకి హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే కూడా కోర్టు కూడా వీళ్ళకి మొట్టికాయలు వేసింది. ఈరోజు చాలా బలంగా గంటాపదంతో నేను చెప్పగలుగుతా, 100% ఈ ప్రజాప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భర్తీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే ఉద్యోగాలు ఖాళీలు అంటున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అసలు? మీరు అంటే మీ ప్రభుత్వం ఈ 5 ఏళ్లు పూర్తయ్యే లోపు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారు? వివిధ డిపార్ట్మెంట్స్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని క్లారిటీగా డిపార్ట్మెంట్స్ చెప్పగలుగుతాయి. అండ్ నేను ఏమంటున్నా, ఉన్న ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేపిస్తామని చెప్పి చెప్తున్నాం. అండ్ తర్వాత క్లియర్ అయ్యే వేకెన్సీస్ అన్నింటినీ కూడా భర్తీ చేస్తామని చెప్పి చెప్తున్నాం. అండ్ ఇది ఒక సైకిల్ ప్రాసెస్ గా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు 80,000 కంప్లీట్ అయినాయి, 30,000 అండర్ ప్రాసెస్ ఉన్నాయి. ఈ అండర్ ప్రాసెస్ అయిపోయే లోపల ఇంకో 30-40 వేల మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి. ఇదో సైకిల్ ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ 80,000 ఉద్యోగాల్లో మేము ఉన్నప్పుడే 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పి కేటీఆర్ అంటున్నారు. దానిపై మీరు ఇప్పుడు వాడు చెప్పనీకి 100 చెప్తాడు. తెలంగాణ రాష్ట్రాన్ని మేము తెచ్చినామని చెప్పి చెప్తాడు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే వీడు తెచ్చేది ఎక్కడికి వెళ్ళి? నియామక పత్రాలు మేము మీరు ఇచ్చే సో ఎందుకు లేకుంటే 2018లో ఇచ్చిన 2023 వరకు నీకు ఉద్యోగ నియామకాలు ఇవ్వాలని ఒక సోయి లేకుంటే, నీ బిడ్డకు ఉద్యోగం పోతే ఇమీడియట్ గా ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నావు, నీ అల్లుడిని గోళీలు అందిస్తే వానికి రాజ్యసభ పదవి ఇచ్చుకున్నావు, నీ అల్లునికి ఇంకో అల్లునికి మంత్రి చేసుకున్నావు, కొడుక్కి మంత్రి చేసుకున్నావు. మరి 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ మేము మొన్న వచ్చినాక నియామక పత్రాలు ఇచ్చినాము. నామమాత్రం తూతూ మంత్రంగా నోటిఫికేషన్లు ఇస్తే నియామకాలు ఇచ్చినట్టు కాదురా కేటీఆర్. నియామక పత్రాలు అంటే ఒక విద్యార్థిని తన కాళ్ళపైన తాను నిలిచిన విధంగా నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తే నియామకాలు ఇచ్చినట్టు. అది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 80,969 ఉద్యోగాల్ని ఏదైతే 2.5 ఏళ్లలో నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలిచిన విధంగా, వాళ్ళ తల్లిదండ్రులని చూసుకునే విధంగా ఈ ప్రజాప్రభుత్వం తీర్చిదిద్దింది. మొత్తానికి అంటే ఏదైతే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు త్వరలోనే భర్తీ ప్రక్రియకు ప్రభుత్వం ప్రారంభిస్తుంది అని చెప్పి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రామారావుతో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.